నమస్తే. నిరుద్యోగ యువతపై నిలువెల్ల దగ అంటూ ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా రేపు ఇందిరా పార్కు వేదికగా నిరుద్యోగులంతా ఒక మహాధర్నాను చేపట్టిరు. నిరుద్యోగ కవత్కు సంబంధించి పూర్తి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే. జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి ఇచ్చి తీరాల్సిందంటూ నిరుద్యోగులంతా కూడా మొండి పట్టుబట్టి రేపు ఇందిరా పార్కు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున లడాయి చేయబోతున్నారు. రైట్ నా ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థి, కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో కొంత నిరుద్యోగుల్ని ప్రోత్సహించడం, నిరుద్యోగుల్ని చైతన్యపరచడంలో చెనగాని దయాకర్ పాత్ర ఉంది. సో చెనగాని దయాకర్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అనేక మార్లు నిరుద్యోగులంతా కూడా మిమ్మల్ని బహిరంగంగా, అదేవిధంగా ఇంటర్నల్గా మిమ్మల్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూసినాం. చెనగాని దయాకర్ గారు, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అంటూ మరి ఏం చెప్తారు? వాళ్ళు రేపు భారీ ఒక నిరసన సభను పెట్టబోతున్నారు, మహాధర్నం చేయబోతున్నారు వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర. ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగ యువతకు మరొకసారి మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క 2026లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరికొన్ని రోజులలోనే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఉద్యోగాల భర్తీ అంశం ఎప్పుడు కూడా డిలే చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. మరికొన్ని రోజులలోనే ఖాళీల వివరాలను కూడా పొందుపరచబోతా ఉంది. ఈరోజే మనం పేపర్లో కూడా చూసినాం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా ఒక నోట్ వచ్చింది. తెలంగాణలో నిరుద్యోగుల వివరాలతో పాటు 1 టైం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. మరికొన్ని రోజులలో ఉద్యోగాల వివరాలు కూడా మేము భర్తీ చేయబోతా ఉన్నాం. దయచేసి ఈ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి యువత అందరికీ కూడా వర్తిస్తుందనే వివరాలు కూడా తెలంగాణ టీజీపీఎస్సీ నుంచి కూడా వివరాలు వచ్చింది. కాబట్టి తెలంగాణ యువతకు మేము కోరేది ఏంటంటే, ఎవరి ప్రభావాలకు, ఎవరి దానికో మీరు లోను కావాల్సిన అవసరం లేదు. మేము బాధ్యతతోని, మీ పట్ల విశ్వాసంతో ఈ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ అంశం కూడా సిద్ధంగా ఉంది. వివరాలు తెప్పించుకుంటున్నాం. మరికొన్ని రోజులలోనే ఉద్యోగ నోటిఫికేషన్లే, అది కూడా ప్రాధాన్యత పోస్టుల అంశం కూడా గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒకవైపు తెలంగాణ పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా కొన్ని 14,000 నుంచి 16,000 పోస్టులు కూడా మరికొన్ని రోజుల్లో అవి భర్తీ కాబోతూ ఉన్నాయి. కాబట్టి మేము ప్రతిపక్షాల మాటలకో ఇంకో వాటికో భయపడాల్సిన అవసరం లేదు. నిజమైన నికార్సైన నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఆ ఆలోచన దిశగానే కసరత్తు జరుగుతూ ఉన్నది. దయచేసి ఈ యొక్క విధానం, మీరు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ఇవాళ కేటీఆర్ తిట్టు పెడతానో, లేకపోతే బీజేపీ అయినా తిట్టు పెడతానో, ఇంకోరు మాట్లాడే పరిస్థితికి మీరందరూ కూడా లోను కావదాల్సిన అవసరం లేదని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే మనం చూసినాం తెలంగాణలో నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయింది, ఎవరి వల్ల పెరిగిపోయింది, ఎవరు ఏ ఆలోచన చేయలేదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగ నిర్మూలన కోసం వాళ్ళు చేసిన ప్రక్రియ ఏంటి, ఎజెండా ఏంది, ఏ మాత్రం కూడా సోయి లేని పాలన చేసి 10 ఏళ్లలో నిరుద్యోగ నిర్మూలనకు వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ ఏమాత్రం కూడా నిరుద్యోగ యువతకు దోహదం పడకనే తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఇవాళ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో పారదర్శకత లేదు, ఇచ్చిన పేపర్ లీకేజీలల్లో తెలంగాణ మొత్తం కూడా ఒక భయానికి లోనైంది. గతంలో మేము అంటున్నాం, మేము ఏదైతే హామీ ఇచ్చినామో నిరుద్యోగ యువతకు దానికి కట్టుబడి ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఆల్రెడీ మనం ఒక 60,000 భర్తీ ప్రక్రియ జరిగింది. మొత్తం కూడా మిగిలిన ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కూడా మేము ఒక కసరత్తు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు, జాబ్ క్యాలెండర్ ఎట్టుపోయింది, నిరుద్యోగ వృత్తి ఎట్టుపోయింది, రాజు యువ వికాసం అనేది పోయిన ఏడాది కింద దరఖాస్తులు చేశారు, ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి, ఏడాది గడిచిన ఇంతవరకు ఆ రాజు యువ వికాస్ కింద మీరు ప్రైవేటు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పారు యువతకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడికి. ఇవంతా ఎక్కడ పోయింది అనేది ప్రధాన డిమాండ్గా చేసి రాజు వికాస్ అనేది కూడా చాలా వివరాలు దాంట్లో పొందుపరిచిన అనేక మంది కూడా అప్లై చేసుకున్నారు. దాంట్లో ఒక విధి విధానాలు, ఎట్లా క్రైటీరియా 50,000 చేయాలన్నా, 1,00,000 చేయాలి, 2 లక్షలు చేయాలనే విధి విధానాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో కూడా కొందరికి క్వాలిఫికేషన్ పెట్టాలన్నా, లేకపోతే సివిల్ స్కోరు, రకరకాల అంశాలు తోడ్పడినటువంటి సందర్భంలో వివరాలు అయితే వచ్చినాయి. ప్రభుత్వం దానిపైన కూడా ఒక ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా. మేమేమంటున్నాం అంటే, ఇవాళ ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. తెలంగాణ ఇవాళ ఫ్యూచర్ సిటీ లాంటి, ఇండస్ట్రియల్ లాంటి, ఫార్మాసిటీ లాంటి రంగాలను కూడా డెవలప్ చేయడంతో పాటు ప్రైవేట్ రంగాలను కూడా డెవలప్ చేయడం వల్ల ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, తెలంగాణ యువతకు మరికొన్ని ఎక్కువ లక్షలలో ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. తెలంగాణలో రేపు జరగబోయే కవాత్ అంశం కూడా విద్యార్థుల్లో కొంత వ్యతిరేకత ఉంది, బాధ ఉంది. మేము అర్థం చేసుకుంటాం, మేము కాదనలేము.
కాబట్టి ప్రభుత్వం కూడా దానికి సిద్ధంగా ఉంది. అనేక వేదికల మీద మనం చెప్పగలిగినాం. ప్రభుత్వం కూడా మరికొన్ని రోజులలోనే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. నిరుద్యోగులు ఎవరు కూడా నిరాశకు నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండే ప్రభుత్వం అని కూడా మీకు కోరుతాను. ఇప్పుడు రేపు ఆ వేదికగా ఇందిరా పార్కు, ధర్నా చౌక్ ఈ వేదికగా నిరుద్యోగ జేఏసీ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం కాంగ్రెస్ పార్టీ రేపు చేస్తుందా? ప్రధానంగా చెనగాని దయాకర్ చేస్తారా? 100% మేము నిరుద్యోగులకు అండగా ఉండే పార్టీ, అండగా ఉండే ప్రభుత్వం. మేము నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఈ తెలంగాణలో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి నిరుద్యోగికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు మేము ఉద్యోగాల నోటిఫికేషన్కు భర్తీకి సిద్ధంగా ఉన్న వాళ్ళు. కాబట్టి ఎవరు కూడా నిరాశకు లోనై ఈ ప్రతిపక్షాల ఊబిలో ప్రతిపక్షాల మాటలకు లోను కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీద భరోసా ఉంచుకోండి. మీ పట్ల ఒక బాధ్యతతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత కోసమే అనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, ప్రతి వేదిక మీద ఒక డిగ్రీ నుంచి ఒక స్కిల్ యూనివర్సిటీ అంటే ఒక డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థికి నైపుణ్యాన్ని కలిగేలా ఒక విద్యా ఉపాధి పెంచాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసింది. కాబట్టి దయచేసి తెలంగాణ యువత కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము బీఆర్ఎస్ హయాంలో చేయలేని పోటీ పరీక్షలు కావచ్చు, బీఆర్ఎస్ హయాంలో కేవలం నోటిఫికేషన్లు ఇచ్చి తేదీలు ఇచ్చి చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత పారదర్శకతోనే ఉద్యోగాలు మేము పెట్టగలిగినాం. అత్యంత బాధ్యతయుతంగా నిరుద్యోగుల పక్షాన ఉన్నాం మేము, ఏదడిగిన వాళ్ళం. కాబట్టి మరికొన్ని రోజులలోనే ఆ దిశగా ఈ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఉద్యోగాల భర్తీ తప్పకుండా ఉంటుంది. ఎవరు కూడా నిరాశకు లోనై ఆవేదన చెందాల్సిన అవసరం లేదనేది మా నుంచి ఉన్నటువంటి సలహా సూచన తెలంగాణ నిరుద్యోగ యువత. మున్సిపల్ ఎన్నికల గురించి ఏమైనా కామెంట్ చేస్తారా? మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక స్ట్రాటజీ పోతా ఉంది. బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉంది. 60% ఈసారి మున్సిపల్ కావచ్చు కార్పొరేషన్ సొంతం చేసుకోబోతుంది అనేది రామచంద్రరావు మాట. సో ఏం చెప్తారు? అసలు బీజేపీ పార్టీకి తెలంగాణలో ఉనికి ఎక్కడ ఉందండి? బీజేపీ పార్టీకి అభ్యర్థులు లేకనే వాళ్ళు ఈగలు దులుపుకునే పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో తిరిగి అదే తీర్పు పునరావృతం మున్సిపల్ ఎన్నికల్లో కాకపోతా ఉంది. ఎందుకంటే పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రజలతో పాటు పట్టణ ప్రజలు కూడా మాకు అండగా ఉన్నారు. ఇవాళ అనేక మున్సిపాలిటీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ డెవలప్మెంట్ అంశం కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ లాంటి ఇవాళ అనేక ఉన్నటువంటి మున్సిపాలిటీని కూడా నగరాలలో అభివృద్ధి చేయడం వల్ల కార్పొరేషన్లో విలీనం చేయడం ద్వారా ఏంటంటే ప్రజలకు అభివృద్ధితో పాటు ఇవాళ వాళ్ళకు అనేక అంశాలు కూడా అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు అనే విధంగా గతంలో అనేక ఉన్నటువంటి డ్రైనేజ్ అంశాలు, నీటి వసతి అనేక అంశాలు ఉంటుండే. దాన్ని కూడా మనం మొత్తం కూడా కార్పొరేషన్లు తేవడం వల్ల ఏంటంటే నగరం విస్తీర్ణంతో పాటు వాళ్ళకు అభివృద్ధి అనేది వేగవంతం అవుతుంది అనేది మేము తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ 100కు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గెలవబోతా ఉంది. దాదాపు 4 నుంచి 6 కార్పొరేషన్లు జరుగుతూ ఉన్నాయి. 7 కార్పొరేషన్లో దాదాపు 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకో పార్టీ తిరుగులేని విధంగా మీ అందరికి తెలుసు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంశం తీసుకొస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి దాన్ని చేతులు వేసి ముఖం జాడేసి మళ్ళీ ఒక సింపతి రాజకీయాలు మొదలుపెట్టారు. గతంలో మనము కేటీఆర్ని ఈ కార్స్ రేస్లో తీసుకొస్తే దానిపైన ఒక సింపతి రేస్ చేసే ప్రయత్నం జరిగింది. బీఆర్ఎస్ నాయకులకు కల్వకుంట్ల కుటుంబానికి ఇవాళ ముఖం చాటింపు లేకనే దాన్ని తప్పుదారి పట్టించి ఇవాళ ఒక సింపతి పెంచుకోవడానికి, మద్దతు పెంచుకోవాలని ఆలోచన చేస్తుంది తప్ప వాళ్ళు ఏదేమైనా తెలంగాణ ప్రజలు వాళ్ళ నాయకత్వాన్ని విస్మరించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ తిరుగులేదు. ఎందుకంటే ఈ 27 నెలల్లో తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. దూరదృష్టితోనే తెలంగాణ మళ్ళీ 2047 ఒక విజన్తోనే రైజింగ్ తెలంగాణ పేరుతో తెలంగాణ దిశను మార్చే విధంగా ఒక ప్లాన్ విజన్తో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబోతా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అనేది మా యొక్క వాదన. బీజేపీ బీఆర్ఎస్లు ప్రత్యక్షనో పరోక్షంగానో కలిసే వాళ్ళు ఉన్నారు, కలిసే ఎజెండాతోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు పొత్తులైనా కలిసే విధానంతో కానీ ఏది ఏమైనా కూడా వాళ్ళని ప్రజలు ఏకీభవించారనేది మా యొక్క వాదన. రైట్. ఇది మొత్తం మీద నిరుద్యోగులు అధైర్యపడొద్దు, ధర్నాలు చేయొద్దు, ఖచ్చితంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం, ఉద్యోగ నియామకాలు చేయబోతున్నామంటూ కూడా చిన్నగాని దాకా చెప్తా ఉన్నారు. బట్ చూద్దాం రేపు నిరుద్యోగులు ఇందిరా పార్కు వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపిస్తారు, ఎటువంటి డిమాండ్స్ను వాళ్ళు ముందు పెడతారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు.
Follow WhatsApp at Toli Velugu Official.